హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు డి కామేశ్వరి గారిచే రచింపబడిన కొత్త మలుపు అనే కొత్త నవల స్టార్ట్ చేశాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. లాయర్ రామనాథం గారిది మేడ ఇల్లు. ఆయనకి లాయర్గా సంపాదించినదే కాక పిత్రార్జితం కాస్తో కూస్తో ఉంది. 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు ఆయనకి. పెద్ద కూతురికి మాత్రం పెళ్ళయింది. పెద్ద కొడుకు ఇంజనీరింగ్ పాస్ అయ్యి మొన్ననే ఉద్యోగంలో చేరాడు. సురేష్తో పాటు ఆడపిల్లలంతా ఇంకా చదువులలో ఉన్నారు. పెద్ద స్థితివంతులు కాకపోయినా దేనికి లోటు లేని సంసారం వారిది. రూప వాళ్ళింటికి వెళ్ళేసరికి వీధి వరండాలో రామనాథం గారు కూర్చుని కాఫీ తాగుతున్నారు. అప్పుడే కోర్టు నుంచి వచ్చి. ఆయన భార్య శారదాంబ పక్కనే మరో కుర్చీలో కూర్చుని మాట్లాడుతోంది. రామనాథం గారిని చూడగానే సురేష్ తండ్రి పోలాడని పోల్చింది రూప. 40 ఏళ్ల వయసులోనూ మంచి రంగులో, వడ్డూ పొడుగు భారీగా ఉన్నాడాయన. బట్టతలైనా మంచి వర్చస్సుంది ఆయన మొహంలో. ఆయన ముందు ఆయన భార్య చాలా పొట్టిగా, పీలగా, చామనఛాయ రంగులో అనాకారిగా ఉందనిపించింది రూపకి. గేటు దాటి లోపలికొచ్చిన రూపని ఇద్దరూ కుతూహలంగా చూశారు. కూతురి కోసం ఎవరో స్నేహితురాలు వచ్చి ఉంటుందనుకున్నారు. నమస్కారం అండి అంది రూప జంకు గొంతు లేకుండా. ఎవరికోసం అమ్మాయి? మా నళిని కోసమా అంది శారదాంబ. కాదండి, నేను సురేష్. ఓ, సురేష్ క్లాస్మేట్వా? ఏం కావాలి? ఏదన్నా నోట్సులు అవి? వాడింట్లో లేడే అంది మళ్ళీ ఆవిడే రూపని కుతూహలంగా చూస్తూ. నేను అతని కోసం రాలేదు, మీతో మాట్లాడాలని పనుండి వచ్చాను. రామనాథం గారి వంక సూటిగా చూస్తూ అంది రూప. ఆయన ఆశ్చర్యంగా నాతో మాట్లాడాలా అన్నారు. అవునండి అంది రూప. ఆయన భార్య మొహాలు చూసుకున్నారు. ఏ విషయంలో అన్నారాయన కాస్త గంభీరంగా. మీ సురేష్ విషయం రూప సూటిగా అంది. మరోసారి ఇద్దరూ మొహాలు చూసుకున్నారు. ఇద్దరి మొహాలు రంగులు మారాయి. మా సురేష్ విషయం ఏమిటి? ఇంతకీ నీవెవరమ్మాయివి? ఆయన ప్రశ్నలలో కుతూహలంతో పాటు ఆరాటం తొంగి చూసింది. మీతో కాస్త రహస్యంగా ఒక విషయం చెప్పాలి. ఇక్కడే మాట్లాడవచ్చా? ఆయన ఒక్క నిమిషం ఆలోచించి కుర్చీలోంచి లేచి లోపలికి రా అమ్మాయి. ఒసేయ్, నా ఆఫీసు గదిలోకి తీసుకువెళ్ళు ఈ అమ్మాయిని అన్నారాయన. లోపలికెళ్ళగానే రూప తన వివరం సురేష్కి తనకి మధ్య జరిగినదంతా సూటిగా చెప్పేసింది. అంతా వింటున్న భార్యాభర్తలు మొహాలు పాలిపోయాయి. కలవరపడుతూ ఇద్దరు మొహాలు చూసుకున్నారు. రూప అంతా చెప్పడం పూర్తి చేయగానే రామనాథం గారు తన లాయర్ తెలివితో చప్పున మొహంలో భావం మార్చేసి గంభీరంగా, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు అన్నారు తెలివిగా. ఆ గడుసుతనం చూసేసరికి రూపకి ఒళ్ళు మండింది. నిమ్మకు నీరెత్తనట్టు ఏం చేయమంటావు అని అడుగుతుంటే ఆ నిబ్బరానికి ఆశ్చర్యపడింది. మీరు న్యాయవాదులు. ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయానికి న్యాయం విచారించి న్యాయం చేకూర్చగలరేమోనన్న ఆశతో వచ్చాను. సురేష్ని మందలించి బుద్ధి చెప్పి పెళ్లి చేసి నాకు సహాయపడతారన్న ఆశతో వచ్చాను అంది గంభీరంగా. చూడమ్మాయి, నీ పేరేమిటన్నావు? రూప. చూడు, నీవు మా సురేష్తో తిరిగే ముందు నాకు చెప్పి నా పర్మిషన్ తీసుకుని వాడిని ప్రేమించి వాడితో తిరిగావా? లా పాయింట్ తీసి గంభీరంగా అడిగారాయన. శారదాంబ కొడుకింత పని ఎలా చేశాడని విస్తుపోతోంది. 22 ఏళ్ల సురేష్ ఆవిడకింకా స్కూల్లో చదువుకునే కుర్రాడిలాగే అనిపిస్తున్నాడు. కొడుకింత వాడయ్యాడని ఆవిడ ఆశ్చర్యపోయింది. నిజమేనండి, ప్రేమించే ముందు తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకుని ప్రేమించాలని నాకు తెలియక మీ అబ్బాయి ప్రేమని నమ్మానండి. మా ప్రేమ పెళ్లిదాకా దారి తీస్తుందని నమ్మానండి తెలివిగా ప్రశ్నించిన ఆయన మీద వ్యంగ్యంగా విసురు విసిరింది రూప. ఆయన మొహం మాడిపోయింది ఆ జవాబుతో. చూడమ్మాయి, ఆడపిల్లవు. నీవు ముందు జాగ్రత్త లేకుండా కుర్రాళ్లతో తిరగడం నీ తప్పు. దానికి నన్నెలా బాధ్యుడిని చెయ్యాలనుకుంటున్నావు? మిమ్మల్ని బాధ్యుడిని చెయ్యాలనుకోవడం లేదు. బాధ్యత గల తండ్రిగా కొడుక్కి బుద్ధి చెప్పి బాధ్యత నేర్పగలరని వచ్చాను అంది రూప కరుకుగా. రూప తను అనుకున్నంత తెలివి తక్కువది కాదని, మాటకి మాట జవాబివ్వగలదు భయం లేకుండా అని రామనాథం గారికి అర్థమైంది. నీవు సురేష్ కలిసి తిరిగినట్టు, వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానన్నట్లు, నీ పుట్టబోయే బిడ్డకి వాడే తండ్రి అనడానికి నీ దగ్గర ఏమన్నా సాక్ష్యాలు ఆధారాలున్నాయా? ఉత్తరాలు గట్రా ఏమన్నా ఉన్నాయా? లాయర్ తెలివితో ముందు చూపుగా వివరం రాబట్టడానికి అడిగారాయన. రూపకి ఆ సంగతి అర్థమైపోయింది. ఒక్కసారిగా
గత 15 రోజులలో రూప మానసికంగా చాలా ఎదిగిపోయింది. సురేష్ ఇచ్చిన షాక్తో ఆమెలో మానసిక పరిణత ఒక్కసారిగా వచ్చింది. సినిమాలు, షికార్లు, ఫ్యాషన్స్, పుస్తకాలు ఇవే ప్రపంచం. కళ్ళు తెరిచి చుట్టూ లోకాన్ని చూసి చాలా నేర్చుకుంది. నిన్న సుమతితో మాట్లాడాక ఆవిడడిగిన లా పాయింట్లు అవి చూసి రామనాథం గారు ఎందుకు ఆ వివరం అడుగుతున్నారో చప్పున పోల్చుకుంది. ఏం, ఇద్దరం కలిసి తిరిగిన రుజువులు, సాక్ష్యాలు కావాలా? పదండి, మేం గడిపిన హోటళ్లలో వారి చేత చెప్పిస్తాను. మమ్మల్ని చూసిన పెద్ద మనుషులని పిలిపించమంటారా? చెప్పండి. నా పుట్టబోయే బిడ్డకి తండ్రి మీ అబ్బాయా కాదా అన్నదానికి సాక్ష్యం కావలసి వస్తే మీరు తిన్నగా దేవుడి దగ్గరికెళ్ళి అడిగి రావాల్సి ఉంటుంది. రూప హేళనగా అంది. ఆ వ్యంగ్యానికి విసురుకి రామనాథం గారి మొహం నల్లబడింది. రూపని మింగేసేట్టు చూశాడు. ఇదిగో అమ్మాయి, చేసిన పనికి సిగ్గుపడాల్సింది పోయి ఇలా బరితెగించి మాట్లాడడం బాగోలేదు. పెద్దతరం చిన్నతరం లేకుండా మాట్లాడుతున్నావు. దీన్ని బట్టే తెలుస్తుంది నీ సంగతి. నీకిష్టం లేకపోతే ఏ మగాడన్నా ఇంత దూరం వెళ్ళగలడా? ప్రేమలు, పెళ్లికి ముందు సెక్స్ ఇవన్నీ చేసి ఇప్పుడు మా ఇంటి ముందుకి పోట్లాటకి వస్తావా? వెళ్ళు వెళ్ళు. నీలాంటి అమ్మాయిని పరువు ప్రతిష్ఠ గల మా ఇంటి కోడలిగా చేసుకుంటే కరువుతో తలగొక్కున్నట్టే. ఇంతకీ సురేష్ లేడు. నీ మాటలు నిజాలో అబద్ధాలో మాకు తెలియదు. మమ్మల్ని ఇలా బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావేమో. అసలు నిన్ను కాదు, నీ తల్లిదండ్రులనాలి. ఆడపిల్లని విచ్చలవిడిగా రోడ్ల మీద వదిలి ఇప్పుడు నెలతెప్పావు కనుక మా ఇంటి మీదకి తోల్తారా? కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ఇదో ఎత్తు అని ఎక్కడో చదివాలే. రూపని తిరస్కారంగా చూస్తూ హేళనగా, నిరసనగా ఎత్తి పొడిచారాయన. అవమానానికి తగిన శాస్తి చేసినట్లు భార్య వంక చూశాడాయన. రూపకి అది అర్థమైంది. అయ్యా రామనాథం గారు, మా వాళ్ళు మీరడిగిన కట్నం డబ్బులు ఇచ్చుకోలేనంత దరిద్రులు కారు. మీ కొడుక్కి కట్నం కావాలంటే ఆ మాట డైరెక్టుగా చెప్పకుండా ఈ డొంక తిరుగుళ్ళెందుకండి? ఈ పాటికి దానికి వంశాలు గౌరవాలు ఎందుకు? నేను మంచి పిల్లగా పరువు ప్రతిష్ఠ గల కుటుంబం నుంచి వచ్చిన దానిలా చలామణి కావడానికి మా వాళ్ళు ఎంత ఇచ్చుకోవాలో చెప్పండి. మీ అబ్బాయిని కొనుక్కోగల శక్తి మాకు ఉందో లేదో చూసుకుంటాం. ఆయన కొట్టిన దెబ్బకి ఎదురు దెబ్బ తగిలింది మరోసారి. ఆయన మొహం నల్లబడిపోయింది. ఇదిగో అమ్మాయి, ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు. మా గుమ్మంలోంచి కదులు. ఇలాంటి బజారు సరుకు అని తెలియక లోపలికి రానిచ్చాను. వెళ్ళు వెళ్ళు. అయ్యా, ఇలాంటి బజారు సరుకు అమ్మాయి కడుపులోనే మీలాంటి గొప్ప వంశం నిలిపే వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడని, మీ గొప్ప రక్తం అలా బజారు పాలు చేయకుండా ఉండాలనే మీ ఇంటి కోడల్ని అయ్యి మీ వంశగౌరవం, మీ వంశోద్ధారకుడిని కాపాడాలనుకుని వచ్చాను. మాటలు ఇష్టం వచ్చినట్లు జారకండి సార్. నిన్నా కోడలిగానా? చీత్కారం చేసి హేళనగా నవ్వాడు. ఏం, మీ కొడుకు అర్హతలకి తగనంటారా? రూప వ్యంగ్యంగా అడిగింది. తగవు. పెళ్లికి ముందు మగాళ్లతో తిరిగి కడుపులు చేయించుకునే రకాలు మా ఇంటి కోడళ్ళు ఎన్నటికీ కారు మొరటుగా అన్నాడాయన. మరి మీ అబ్బాయి పెళ్లికి ముందు తిరిగి అమ్మాయిలకి కడుపులు చేసే రకమే కదండి. ఓ మంచి ఇంటి అల్లుడెలా అవుతాడండి? ఇంతకంటే గొప్ప వంశ మర్యాదలు కలవాళ్ళు అల్లుడిగా ఎలా చేసుకుంటారండి? రూప హేళనగా అంది. వాడు మగాడు. ఓహో, మగాడు కడుపులు చేస్తే తప్పులేదు గాని ఆడది చేయించుకుంటే తప్పన్నమాట. అలాంటి ఆడది చెడిపోయిన రకం అన్నమాట. అవన్నీ పాతకాలం మాటలు సార్. చచ, నీలాంటి పిల్లతో మాట్లాడడం నాదీ బుద్ధి తక్కువ. ఆయన కోపంగా లేచి నిల్చుని వణికిపోతూ, వెళ్ళు, ముందు మా ఇంట్లోంచి వెళ్ళు. నీ ఆటలు నా దగ్గర సాగవు. మా వాణ్ణి వెర్రివాణ్ణిని చేసి వలలో వేసుకుని పెళ్లాడదామని ఎత్తువేశావు. అది సాగకపోయేసరికి, వాడొప్పుకోకపోయేసరికి ఇలా బెదిరించాలని వచ్చావు. నీ సంగతి అర్థమైంది. వెళ్ళు వెళ్ళు అన్నారు ఆవేశంగా. ఇదే మీ ఆఖరి మాట? మీరు పెద్ద మనుషులు, న్యాయవాదులు. కొడుకు చేసిన తప్పు సరిదిద్ది ఓ ఆడపిల్లకి న్యాయం చేకూరుస్తారని ఆశపడి వచ్చాను. కానీ కొడుకును మించి అలాంటి కొడుకుని వెనకేసుకుని వచ్చి కొడుకు తప్పు కప్పిపుచ్చుకుంటూ ఒక ఆడపిల్లని అసభ్యంగా, పౌరుషంగా మాటలతో రెచ్చగొట్టేటంత నీచానికి దిగజారే పెద్ద మనుషులని తెలియక వచ్చాను. ఒక్క సంగతి మాత్రం చెప్పి వెళ్ళాలని వచ్చాను లాయర్ గారు. మేమిద్దరం కలిసి చేసిన తప్పో పొరపాటో ఇద్దరం కలిసే చేశాం. దానికి నన్నొక్కర్తినే బాధ్యురాలిని చేసేయ్.
వేలెత్తి చూపి దోషిగా నిర్ణయించడం నేను సహించను. లోకం ముందు నాతో పాటు మీ అబ్బాయిని దోషిగా నిలబెడతాను. ఇద్దరూ కలిసి చేసిన పనిలో ఆడదే తరతరాలుగా నష్టపోతోంది. మగవాడెప్పుడు తప్పించుకొని పోతున్నాడు. కానీ నేను మాత్రం అంత సులువుగా మీ అబ్బాయిని తప్పించుకుపోనీయను. నాతో పాటు మీ అబ్బాయి నలుగురి ముందు దోషిగా నిలవాలి. నా కష్టనష్టాలలో అతను సగభాగం పంచుకునేట్టు చేస్తాను. ఈ విషయంలో అవసరమైతే కోర్టుకు వెడతాను. అందినంత వరకు అనుభవించి ఆకలి తీరిన తరువాత విస్తరాకు విసిరేసినట్లు విసిరేస్తే ఊరుకోవడానికి నేను పాతతరం అమ్మాయిని కాదు, ఈ తరం ప్రతినిధిని. నా బిడ్డకు తండ్రి అని న్యాయస్థానంలోనే నిరూపించి న్యాయం కోరతాను. అంత దూరం వెళ్లకుండా మీరేమన్నా చేయగలరేమోనన్న భ్రమతో వచ్చాను. బెదిరిస్తున్నావా? కోర్టుకెక్కుతావా? ఆయన మొహం ఎర్రబడిపోయింది. తప్పకుండా. సజావుగా పరిష్కారం కాని సమస్యలకి కోర్టుకి వెడతారన్నది లాయర్ అయినా మీకు నేను చెప్పాలా? ఇదిగో అమ్మాయి విను. నేను లాయర్ని. కోర్టుల గురించి నీవు చెప్పక్కర్లేదు. నీ మాటలన్నీ అబద్ధాలని నేను నిరూపిస్తాను. జైలుకు పంపిస్తాను. బ్లాక్మెయిల్ చేశావని బెదిరించాడు. సరే, మన బలబలాలు కోర్టులోనే తేల్చుకుందాం. రూప లేచి నిల్చుంది. బెదిరిస్తే భయపడుతుందనుకున్న రూప నిబ్బరంగా అలా మాట్లాడి వెళ్ళడానికి లేవగానే ఆయన జంకాడు. కలవరపాటుతో భార్య వంక చూశాడు. ఆవిడ ఇంతసేపు జరుగుతున్నది వింటూ ఆరాటంగా, భయంగా, ఆదుర్దాగా, ఏం అనాలో తెలియక గాబరాగా చూస్తుంది. రూప విసవిస రోడ్డెక్కింది. భార్యాభర్తల మొహాలు కలతప్పి నల్లబడ్డాయి. రూపా! విశ్వనాథం గారి కేకతో ఇల్లంతా అదిరిపోయింది. ఆఫీస్కెళ్ళిన భర్త మరో గంటలోనే ఇంటికి ఎందుకు వచ్చారు? ఒంట్లో బాగోలేదా అని అడగబోయిన పద్మావతి ప్రశ్న నోట్లోనే ఉండిపోయింది. అప్పుడు తల్లి కూతురు ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేస్తున్నారు. ఆ కేకతో హడలిపోయారు ఇద్దరు. రూప తండ్రి వంక బెదురుగా చూసింది. ఆయన మొహం ఎర్రబడి ఉంది. మనిషి చెమటలు కక్కుతున్నాడు. నిన్న లాయర్ రామనాథం గారింటికెళ్ళావా? గర్జించారాయన. తండ్రికెలా తెలిసిందా అని తెల్లబోయింది రూప. భర్తకి ఆ విషయం తెలిసిపోయినందుకు రూప ఇంట్లోంచి ఎందుకు పంపావు అని తన మీద విరుచుకుపడతారని పద్మావతికి భయంతో కాళ్ళు వణికాయి. రూప తలదించుకుంది. జవాబు చెప్పు. ఎందుకెళ్ళావు వాళ్ళేంటికి? నా పరువు నడి బజార్లో పెట్టడానికి వెళ్ళావా? నా పేరు నీ పేరు వీధిలోకి ఈడ్చడానికి తయారయ్యావా? నీకెంత సాహసం, ఎంత ధైర్యం? నిన్న అసలు గుమ్మం కదలడానికి వీల్లేదన్నాను. అసలు ఇంట్లోంచి ఎందుకెళ్ళావు? ఎలా వెళ్ళావు? అసలు నీవు దాన్ని ఇంట్లోంచి ఎందుకు కదలనిచ్చావు? ఇంత జరిగినా ఇంకా నీకు బుద్ధి రాలేదా? కూతుర్ని ఆ మాత్రం అదుపులో పెట్టుకోలేని దానివి నీవేం తల్లివి? నేను అది గుమ్మం కదలడానికి వీల్లేదని మరీ మరీ చెప్పినా నా మాట లక్ష్య పెట్టకుండా దాన్ని నాకు తెలియకుండా బయటకెందుకు వెళ్ళనిచ్చావు? భార్యని తీక్షణంగా చూస్తూ మండిపడ్డారాయన. పద్మావతి తలదించుకుంది. అసలు దాన్ని కాదు, నిన్ననాలి. పిల్లల్ని నీ చేతులారా నీవే పాడు చేస్తున్నావు అరిచారాయన. వద్దన్నా వినకుండా వాళ్ళ నాన్నతో మాట్లాడి వస్తానని వెళ్ళింది. నన్నేం చెయ్యమంటారు? ఇటు మీరు, అటు అది, ఇద్దరూ నా ప్రాణాలు తీసేస్తున్నారు. మధ్యలో నేను చస్తున్నాను. ఇంతకీ ఏమైంది? ఏమవ్వాలే ఇంకా? ఇంకా అవడానికి ఏం మిగిలిందే? నీ కూతురు చేసే వెధవ పనికి సిగ్గుపడి ఏడవాల్సింది పోయి కోర్టుకెక్కుతుందట. ఆ కుర్రాడిని నలుగురిలో నిలబెట్టి దానికి పుట్టబోయే బిడ్డకి తండ్రి అని నిరూపిస్తుందట. మర్యాదగా పెళ్ళాడకపోతే వాళ్ళ పరువు కోర్టుకీడుస్తానని బెదిరించి వచ్చిందట నీ కూతురు నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఆ పెద్ద మనిషి ఇవాళ మా బ్యాంకుకి వచ్చి నలుగురిలో నన్ను పట్టుకుని మొహం ఈడ్చారు. కూతుర్ని జాగ్రత్తగా పెట్టుకోలేక బజార్న వదిలారు. మా అబ్బాయితో మేము తిరగమన్నామా? కడుపు చేయించుకోమన్నామా? ఇప్పుడు మా ఇంటి మీదకి తోల్తాం. ఏం పెద్ద మనిషివయ్యా? ఆడపిల్లని అదుపులో పెట్టుకోవడం చేతకాక మా వాడి మీద ఏడ్చి ఇప్పుడు దమ్మిడి కట్నం ఇవ్వక్కర్లేకుండా పెళ్లాడడానికి ఎత్తేసి మమ్మల్ని కోర్టుకీడుస్తాం అని బెదిరిస్తున్నారా అంటూ దుయ్యబట్టి నలుగురిలో నా మొహాన పేడనీళ్లు కొట్టాడు. నీ కూతుర్ని జాగ్రత్తగా పెట్టుకో, పరువు నష్టం దావా వేస్తాను అని బెదిరించాడు. నా పరువు మర్యాద ఇంకేమన్నా ఉందా? రేపొద్దుట ఆఫీసులో మొహం ఎలా ఎత్తుకు తిరుగుతాను? ఏమిటే ఇదంతా? ఏమిటే నీ భాగోతం? ఆయన గొంతు ఆవేశంతో వణికింది. జరిగింది విన్నాక పద్మావతి పట్టరాని కోపం వచ్చింది. కూతుర్ని తీక్షణంగా చూసి, నిన్ను నేను అడిగితే ఇదంతా నాకెందుకు చెప్పలేదు? సురేష్ ఇంట్లో లేడు. అతనొచ్చాక మాట్లాడదాం అన్నారని నాతో ఎందుకు అబద్ధం చెప్పావు?
ఆ సంగతి అలా ఉంది. అక్కడికెళ్ళి పుట్టబోయే బిడ్డ అంటూ వాగింది. అదేమిటి? ఉత్తి బెదిరింపా? నిజమా? కనుక్కుని ఏడు? కూతురి వంక తిరస్కారంగా ఏహ్యంగా చూసి ఆమెతో మాట్లాడడం ఇష్టం లేనట్లు భార్యతో అన్నారు విశ్వనాథం. పద్మావతి మొహం తెల్లబోయింది. ఏమిటే ఇది? నిజమా అబద్ధమా? అంది. రూప తలదించుకుంది. ఆ మొహం చూడగానే పద్మావతికి సంగతి అర్థమైపోయింది. ఆమె గొంతు తడారిపోయింది. ఊరివాళ్ల దగ్గర చాటుకొచ్చావు. మా దగ్గర ఎందుకే? చెప్పు. అది నిజమేనని చెప్పు. ఇన్నాళ్ళు ఏదో ఉత్తి తిరుగుడే అనుకున్నాను. ఇదీ జరిగిందన్న మాట. ఎంత దానివే? నా దగ్గర ఇంత దాస్తావా? నీకోసం ఇన్ని తిట్లు చివాట్లు సహించాను. నా దగ్గర దాచి నన్ను మోసం చేస్తావుటే? నీ మొహానికి సిగ్గెలా లేకపోయిందే? ఇలాంటి వెధవ పని చేసి అంత నిబ్బరంగా ఎలా ఉన్నావే? పద్మావతి కోపం, దుఃఖం, ఆవేశం అన్నీ ఒక్కసారిగా వచ్చేశాయి. కాళ్ళు వణుకుతుంటే చప్పున కుర్చీలో కూలబడింది. నిబ్బరంగా ఉండకేమే? దానికేం? ఏడవాల్సింది మనం. ఇలాంటి కూతుర్ని కన్నందుకు లోకానికి మొహాలు చూపలేక సిగ్గుతో మొహం దాచుకోవాల్సింది మనం. దానికేం? కోర్టుకెక్కుతుంది, కేసులు పెడుతుంది, పిల్లని కంటుంది. అది సిగ్గు బిడియం వదిలింది. తల్లి తండ్రి ఒకరి తర్వాత ఒకరు ఈటెల్లాంటి మాటలు విసురుతుంటే రూప తలదించుకుని నిలబడింది. ఏం పట్టనట్టు అంత నిబ్బరంగా ఉన్న కూతుర్ని చూసేసరికి విశ్వనాథం గారికి మరింత తిక్క రేగింది. రూపలో పశ్చాత్తాపం, భయం, దుఃఖం ఏదైనా కనబడి తప్పు చేశానని భయంగా ఒప్పుకొని ఉంటే ఆయనకి కొంత ఉపశమనంగా ఉండేది. రూప అలా మొండిగా, ధైర్యంగా అరుచుకొని వాళ్ళని అన్నట్లు నిలబడేసరికి ఆయన ఆవేశం పట్టలేకపోయారు. ఒక్క ఉదుటిన కూతురి దగ్గరకు వెళ్ళి ఆమె జుట్టు పట్టుకుని లాగి తల పైకెత్తి, చెప్పు, నిజం చెప్పు, చంపేస్తా ఇవాళ నిన్ను, నిజం చెప్పు. వాళ్ళింట్లో అన్న మాటలన్నీ నిజమేనా? రూప తండ్రి వంక తిరస్కారంగా చూసింది. అది చూసేసరికి మరింత ఉద్రేకం వచ్చిందాయనకి. ఎడం చేత్తో జుట్టు పట్టుకుని కుడి చేత్తో పెడీ పెడీమని చెంపమీద కొట్టసాగారు. తప్పయిందను. సే సారీ. తప్పు చేశానని కాళ్ళు పట్టుకో. చెప్పు. పద్మావతి చప్పున లేచి భర్త దగ్గరకు వచ్చి ఆయన చెయ్యి పట్టుకుని, ఏమిటండి ఆ కొట్టడం? చస్తుందో బ్రతుకుతుందో తెలియకుండా అలా కొట్టుకుంటారా? వదలండి ముందు దాన్ని. భర్తను విడిపించడానికి పెనుగులాడింది. వదలను. దీని అంతు చూస్తానివాళ. చేసిన వెధవ పని చాలదన్నట్టు ఊరు వాడ వెళ్ళి చాటింపు వస్తుందా? వాళ్ళ దగ్గర కూసిన కూతలు రేపటికి ఎన్ని నోర్లు మారతాయో తెలుసా? ఇంక మనం ఎలా మొహం ఎత్తుకుంటామే? తప్పు చేసింది ఏదో మన దగ్గర ఏడిస్తే కన్నపాపానికి ఏదో చేసేవాళ్ళం. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని కడుపులో ఆ పాపం దాచుకునేవాళ్ళం. ఇప్పుడిలా ఊరు వాడా చాటాక ఇంక మనం ఎలా మొహం ఎత్తుకుంటామే? ఈ చేసిన దాన్ని ఎవడు పెళ్లాడతాడే? జన్మంతా దీన్ని గుండెల మీద కుంపట్లా భరించాల్సిందేనా? రూప విసురుగా తల తిప్పి, మీ భయం అదా? అక్కర్లేదు. నా బ్రతుకు నేను బ్రతకగలను. మీకు అంత భారంగా ఉంటే ఈ క్షణమే ఇంట్లోంచి పోతాను. విశ్వనాథం మరోసారి చెంపలు చెల్లుమనిపించారు. నోర్మై. ముందా నోట్లోంచి మరో మాట వస్తే చంపేస్తాను. పౌరుషానికి లోట్లేదు. ఇంట్లోంచి పోతుందట. దాని బ్రతుకు అది బ్రతుకుతుందట. నీ బోడి బియ్యే చూసి ఉద్యోగాలు ఒళ్ళో వాల్తాయి. నోరు మూసుకుని పడి ఉండు చచ్చినట్టు. నోరు మెదిపావా? జాగ్రత్త. ఆయన కూతుర్ని వదిలి కుర్చీలో కూర్చున్నాడు. పద్మావతి తల పట్టుకుంది. భగవంతుడా! ఏం దారి? నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఇప్పుడేం చేయడం? రూపా, ఏం పని చేశావే? పద్మావతి మొహం ఎర్రబడి ఒళ్ళంతా చెమట పట్టింది. రూప రెండు చెంపలు కందిపోయి వాతలు తేలాయి. బలవంతంగా మొండిగా కన్నీళ్లు ఆపుకుంది. ఆమె గుండెలు ఎగసిపడుతున్నాయి. ఏం చేస్తావు? కన్నపాపానికి దాన్ని తీసుకువెళ్ళు. ఏ డాక్టర్ దగ్గరకో. వీల్లేదు. నేను ఒప్పుకోను. రూప నిష్కర్షగా అంది. ఇద్దరూ తెల్లబోయి కూతుర్ని చూశారు. ఏది ఒప్పుకోవు? పద్మావతి అర్థం కాక తెల్లబోతూ అడిగింది. నేను డాక్టర్ దగ్గరికి రాను. అబార్షన్ చేయించుకోను. ఆ సురేష్కి బుద్ధి చెప్పాలంటే నేను ఈ బిడ్డను కనాలి. రూప తెగేసి అంది. తల్లి తండ్రి ఇద్దరూ కూతురికి పిచ్చి పట్టలేదు కదా అన్నట్లు చూశారు. వాణ్ణి కోర్టుకి ఇప్పించి వాడి పరువు బట్టబయలు చెయ్యాలి. వాడు జన్మంతా మరిచిపోలేని శాస్తి జరిగే వరకు నేను ఊరుకోను కసిగా అంది రూప. విశ్వనాథం గారు పద్మావతి కూతురు మొండి మాటలు చూసి విస్తుపోయారు. వాళ్ళిద్దరి నోటంట కొద్దిసేపు మాటలు రాలేదు.
దీనికి నిజంగా పిచ్చి పట్టిందే. ఏమిటే దాని ఉద్దేశం? పెళ్లి కాకుండా బిడ్డని కంటుందా? వాణ్ణి కోర్టుకెక్కిస్తుందా? ఏమిటే దీని మాటలు? ఇలా తయారయ్యిందేంటే? విశ్వనాథం గారు కోపంగా వగరుస్తూ అన్నారు. కూతురి వరుస చూసి పిచ్చి రూపకు పట్టిందో ఆయనకే పట్టిందో అర్థం కాలేదాయనకి. మీరు ఊరుకోండి, దానికి మతి చెడింది. దాని పిచ్చివాగుడు చూసి మీరు దాంతో సమంగా చిందులు వేస్తున్నారేమిటి? దానికి ఏం కావాలో, మనం ఏం చెయ్యాలో, మంచేమిటో చెడ్డేమిటో తెలిస్తే ఇలా ఎందుకు చేస్తుంది? 20 ఏళ్ళు వచ్చినా వయసుకు తగ్గ బుద్ధి రాకుండా గొప్పగా వెర్రివాగుడు వాగుతుంది. బిడ్డను కంటుందట. మతి ఉండే మాటలే అవి. అడ్డమైన చెత్త చదివి ఏదో తెలివితేటలుగా మాట్లాడుతున్నాననుకుంటోంది. బయటికెడితే దాని మొహాన అందరూ ఉమ్మేస్తారని జ్ఞానం ఉంటే అలా మాట్లాడుతుందా? పద్మావతి తీవ్రంగా అంది. ఆడది గుట్టుగా ఇంట్లో ఉన్నంతసేపే మర్యాద. వీధిన పడితే రోడ్డు మీద ఆ కుక్కకి కూడా తక్కువే అనింకా సంగతి తెలియకుండా ఉంది. ఆ, ఇలాంటి పిరికి మాటలు చెప్పే ఆడపిల్లల్ని ఇలా తయారు చేస్తున్నారు ఇన్నాళ్ళు. పుట్టిన దగ్గర నుంచి ఆడపిల్ల ఆడపిల్ల అంటూ భయపెట్టి నీతి శీలం గీలం అంటూ ఆడపిల్ల నెత్తిన మొట్టి మగాడు వాడికేం మహారాజు, ఏం చేసినా చెల్లుతుంది అంటూ అందలం ఎక్కించి ముందు నుంచి వాడికి కొమ్ములిచ్చారు. ఆడపిల్లని అణగదొక్కారు. అమ్మా, నీవు ఆడదానివై ఉండి అలా మాట్లాడకు దయచేసి. ఆడదానికి ఆడదే శత్రువు అవుతుంది. రూప తిరస్కారంగా అంది. నేననేదేమిటే, ప్రకృతే స్త్రీని మానసికంగా శారీరకంగా బలహీనురాలును చేసింది. ఎంత సమానతం కబుర్లు చెప్పినా ఆడది ఆడదే, మగాడు మగాడే. నీ విషయం చూడు, ఆ సురేష్ని ఎవరూ ఏమీ అనరు. రేపు ఆడపిల్ల జాగ్రత్తగా ఉండద్దా అని నీ మొహాన్నే ఉమ్మేస్తారు. సురేష్ తప్పించుకున్నాడు చేసిన పాపం నుంచి. కానీ ఆ పాపం ముద్ర నీ మీద నిలిచిపోయింది. ఆ పాపఫలం నీవు మోస్తున్నావు గాని సురేష్ మొయ్యడు. నీ భవిష్యత్తు నాశనం అవుతుంది. వాడు మహారాజులా మరొక్కతన్ని పెళ్లాడతాడు. ఈ సంఘంలో పెళ్లి కాకుండా బిడ్డని కని పెంచడం ఇవన్నీ పుస్తకాల్లో మాటలు. నిజంలో జరుగుతాయనుకుంటున్నావా? ఆవేశంగా అంది పద్మావతి. ఎందుకు జరగదో చేసి చూపిస్తాను. ఆ పాతకాలం మాటలన్నీ ఇక చెల్లవని, ఈనాటికి అమ్మాయిలు అబ్బాయిల కంటే దేనిలో తక్కువ కాదని, నీతిశిలాలు ఆడదానికే కాదు మగాళ్ళకి ఉంటాయని, తప్పు చేసి ఆడదాన్ని దోషిగా నిలబెట్టి తప్పించుకుపోయే మగాళ్ళకి పాఠం నేర్పుతాను. పాపమో తప్పో ఒప్పో ఇద్దరం కలిసి చేశాం. నాకు ఈ సంఘం లోకులు భవిష్యత్తు లేకుండా చేస్తే ఆ సురేష్కి లేకుండా చెయ్యాలి. మీ పరువు నా పరువు అన్నీ పోయినా సరే ఆ సురేష్ని వదలను. వాడికి పాఠం చెప్తాను. ఈనాడు సురేష్కి నేర్పిన పాఠం మగాళ్ళందరికీ గుణపాఠం అవ్వాలి. దానికోసం నా జీవితం ఏమైపోయినా నాకు లెక్కలేదు. నాలాంటి మోసపోయిన ఆడపిల్లలందరూ పిరికివాళ్లలా చేతులు ముడుచుకు కూర్చోకుండా వాళ్ళకి ధైర్యం ప్రోత్సాహం ఇస్తాను. నేను నడిచిన బాట గుండా ఈనాడు కాకపోయినా రేపైనా ఆడపిల్లలు నడిచేట్లు చూస్తాను. ఈ నీతి సూత్రాలు న్యాయ సూత్రాలు మార్చాలని న్యాయస్థానంలోనే చెప్తాను. రూప ఉద్రేకంగా అంది. పద్మావతి విశ్వనాథం గారు మొహాలు చూసుకున్నారు. మొన్నటిదాకా చిన్నపిల్లల సినిమాలు చీరలు పుస్తకాలు అంటూ వేధించి ప్రాణాలు తీసిన తన కూతురేనా ఇలా మాట్లాడేది? ఈ రూపలో ఇన్ని భావాలు ఇంత ధైర్యం ఎలా వచ్చాయి? ఈ ఆవేశం ఈ ఉద్రేకం ఏమిటి? ఇంత ఆలోచన ఇన్ని మాటలు ఇదెప్పుడు నేర్చింది? పద్మావతి రూపధోరణి నమ్మశక్యం కాని విషయంలా అనిపిస్తోంది. కూతురి మూర్ఖత్వం మొండిధోరణి ఆ మాటలు విశ్వనాథం గారికి కోపం తెప్పిస్తున్నా కోపం కంటే ఆశ్చర్యం ఎక్కువైంది ఆయనకు. రూప ఏం చేస్తుందో ఎలా సాధిస్తుందో ఏ ధైర్యంతో ఇన్ని మాటలు మాట్లాడుతుందో ఏ అండతో ఇదంతా సాధిస్తానంటుందో ఆయనకేం అంతుబట్టలేదు. ఇంత మొండిగా ఎందుకు మాట్లాడుతుందో ఆఖరికి ఇదంతా ఎలా తయారవుతుందో అని ఆయన బుర్ర పాడవుతోంది. పద్మ, దీనికి ఏదో పిచ్చి పట్టింది. కాళ్ళు చేతులు కట్టి గదిలో పారై ఆ పిచ్చి వదిలే వరకు గదిలో తిండి పెట్టకుండా పడుకోబెట్టు. 4 రోజులలో దారికి వస్తుంది. ఊరుకుంటున్న కొద్దీ రెచ్చిపోతుంది. కాళ్ళు చేతులు విరగ్గొడతాను. గుమ్మం కదిలితే ఈసారి చేసిన నిర్వాకం చాలు. మమ్మల్ని ఇలానైనా బ్రతకని. మా పరువు ఇప్పటికే నడి బజారుకెక్కింది. ఇంకా కోర్టులు పేపర్లలో కూడా ఎక్కాలా? పిచ్చి వేషాలు ఆలోచనలు మాని ఇంట్లో పడుండు. ఆ తర్వాత నీ రాత ఎలా ఉంటే అలా అవుతుంది. ఎంత చేద్దామనుకున్నాను, ఎన్ని సంబంధాలు చూస్తున్నాను.
మంచి మొగుడిని తేవాలనుకున్నాను. మంచి ఇంట్లో పడేయాలనుకున్నాను. హ్మ్, మన చేతిలో ఏముంది? నీ కర్మ ఎలా కలిగి ఈ పెడబుద్ధులు పుట్టాయి. కూతురి భవిష్యత్తు తలుచుకుంటే ఆయనకి బాధ, ఆవేదన, దాంతోపాటు ఆ కలలన్నీ కల్లలు చేసిన రూప మీద కోపం, అసహ్యం, ఏవేవో భావాలు కలగసాగాయి. నన్నెవరూ ఏం చేయలేరు, ఆపలేరు. నేను అనుకున్నది సాధిస్తాను. నేనేం చిన్నపిల్లని కాను. ఇది నా జీవిత సమస్య. నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను. దయచేసి నా దారికి అడ్డు రాకండి. నా కర్మానికి నన్ను వదలండి. మీకిదంతా ఇష్టం లేకుంటే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అంతేగాని నన్ను కట్టడి చేయడానికి ప్రయత్నించకండి. రూప మొండిగా అంది. ఎక్కడికే పోతావు? అడుక్కు తింటావు రోడ్డంట. నీ బ్రతుక్కి, నీ చదువుకి పిలిచి ఉద్యోగాలు ఇస్తారనుకుంటున్నావా? ఏం చూసుకునే ఈ మిడిసిపాటు? పోతా పోతా అని బెదిరిస్తున్నావు. ఇల్లు దాటితే నీ గతి కుక్కలకు కూడా పట్టదు. ఏమనుకుంటున్నావో? బజారు పాలవ్వాలి. అదొక్కటే నీకు దారి. ఏం చూసుకుని మమ్మల్ని ఎదిరిస్తున్నావు? నీ మేలు కోరే వాళ్ల మీద తిరగబడుతున్నావా? ఇంత జరిగినా నీకు బుద్ధి రాదేమి? పాపిష్టిదానా! నీ రాత ఇలా తగలబడ్డట్టే నీకీ ఆలోచనలు వస్తున్నాయి. పద్మావతి కోపం పట్టలేకపోయింది. పద్మా, దీంతో ఇక లాభం లేదు. దీని వరుస చూస్తే ఏదో చేసేట్టే ఉంది. లాక్కెళ్ళి ఆ గదిలో పడై. దాని బ్రతుకు కుక్కలు చింపిన విస్తరి చేసుకుని మనల్ని ఈమాత్రం శాంతిగా కూడా బ్రతకనీయదు. దీన్ని వదిలితే తర్వాత సంగతి తరువాత. ముందు గదిల్లో పడేసి గొళ్ళెం పెట్టి పద. విశ్వనాథం గారు పద్మ చెరొక రెక్క పట్టి లాగి గదిలోకి లాక్కెళ్లారు. వదలండి నన్ను. నేను ఇంట్లోంచి పోతా. నన్ను వదలండి. నన్ను మీరు బంధించలేరు. నేను అనుకున్నది చేసి తీరతాను. నన్ను వదలండి. రూప గింజుగింటూ పిచ్చిపట్టిన దానిలా అరిచింది. ఆ దెబ్బతో నిజంగా కూతురికి మతిస్థిమితం తప్పిందేమోనన్న అనుమానం వచ్చింది పద్మావతికి. భర్త మొహంలోకి ఆదుర్దాగా చూసింది. ఆయన ఓరిమి ఆఖరి మెట్టుకు చేరింది. పట్టరాని ఆవేశంతో రూప జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళి గదిలోకి తోసి, నీకిదే మందు. నీ పిచ్చి కుదిరే వరకు నీకిదే శాస్తి అంటూ బయట గొళ్ళెం పెట్టేశారు. లోపల నుంచి రూప తలుపులు బాదింది, అరిచింది, గోల చేసింది. ఆ రభసకి ఇద్దరూ బయట తలపట్టు కూర్చున్నారు. హఠాత్తుగా మీదపడిన ఈ విపత్తు వాళ్ళిద్దరి మతులు పోగొడుతుంది. అసలే రూప చేసిన పనికి మనసులు పాడయి వాళ్ళకి రూప ఈ మొండితనం, వితండవాదం చూసి కర్తవ్యం తోచక తలలు పట్టుకున్నారు. మామూలుగా అయితే రూపని 4 తిట్టి ఏ డాక్టర్ దగ్గరకో తీసుకువెళ్ళి ఏదో చేసేవారు. రూప ఇలా మొండిపట్టు పట్టడం, రామనాథం గారింటికి వెళ్ళి బెదిరించి రావడం, కోర్టుకెక్కుతాననడం, ససేమిరా అబార్షన్ చేయించుకోననడం, ఇదంతా వాళ్ళకి మరింత మతి పోగొడుతుంది. దానికి ఏదో పిచ్చి పట్టింది. ఆ కుర్రాడలా నమ్మించి మోసం చేశాడని షాక్ తగిలినట్టుంది. ఆ కోపంలో, ఆ ఆవేశంలో ఏదో చేసి కసి తీర్చుకోవాలని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నది. 4 రోజులు పోతే ఆవేశం చల్లారితే అదే దారికి వస్తుందిలేండి. నెమ్మదిగా దానికి మంచి చెడ్డ రోజు బోధపరుస్తాను. 2 రోజులాగి ఏ డాక్టర్ దగ్గరకైనా తీసుకువెళతాను. నిస్పృహగా, నీరసంగా కూలబడిన భర్తకి ధైర్యం చెబుతూ అంది పద్మావతి. విశ్వనాథం గారు శూన్యంలోకి చేతులాడించి, ఏమో, ఏం చేస్తావో, నాకు మతిపోతోంది తలుచుకుంటే అంటూ తల పట్టుకుని పడగదిలోకి వెళ్ళిపోయారు.